హాయ్ గైస్, వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే మీరు పైన చూస్తున్న ఏ యానిమేటెడ్ వీడియో ఉంది కదా, అది ఒక జస్ట్ సింగిల్ ప్రాంప్ట్తో నేను జనరేట్ చేశాను. ఈ ఏ స్పెషాలిటీ ఏంటంటే మనము మన స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ని మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ప్రీబిల్ట్గా ఉన్న క్యారెక్టర్స్ని కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ మన మన స్టోరీకి సీన్స్ కూడా అదే ప్రిపేర్ చేస్తాను అనమాట. అండ్ దెన్ వీడియో కూడా అదే జనరేట్ చేస్తాను అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టెప్ బై స్టెప్ మనము ఎలా జనరేట్ చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు క్రోమ్కి వచ్చేసి మ్యాజిక్ లైట్ ఏఐ అని టైప్ చేయండి. మ్యాజిక్ లైట్ ఏఐ. ఓకే, ఈ ఫస్ట్ లింక్ ఇక్కడ రైట్ సైడ్లో లాగిన్ అని ఉంది కదా, లాగిన్ అయిపోండి గూగుల్ అకౌంట్తో. ఓకే, ఇప్పుడు లాగిన్ అయిపోయింది కదా. సో లాగిన్ అయిపోయిన తర్వాత మనకి యూఐ అయితే ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో హోమ్ ఉంది, మై ప్రాజెక్ట్స్ అంటే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు కదా ఇంతకుముందు, సో అవి మై ప్రాజెక్ట్స్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ క్రియేట్ వీడియో అని ఉంది. క్రియేట్ వీడియో లైక్ మనము ఈ వీడియో క్రియేట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూస్ చేసుకుంటాం. క్రియేట్ ఏఐ క్యారెక్టర్ అని ఉంది. సో ఏఐ క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి ఈ ఆప్షన్ యూస్ చేసుకుంటాం. సో ఫస్ట్ అయితే మనము వీడియో క్రియేట్ చేసేది చూద్దాం ఒకసారి. సో క్లిక్ ఆన్ క్రియేట్ వీడియో. సో మనం క్లిక్ చేయగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి మన వీడియో ఎలా కావాలని అడుగుతుంది. సో ప్రజెంట్ అయితే నేను ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ల్యాండ్స్కేప్ అండ్ వీడియో లాంగ్వేజ్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, హిందీ కూడా ఉంది, బట్ నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టైల్ అని ఉంది కదా, సో స్టైల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. మన వీడియోకి ఏదైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనుకుంటారో సో ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే డిస్నీ 3.0 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు మీ వీడియోకి ఏదైతే పర్ఫెక్ట్గా అనిపిస్తుందో అది చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్నాక ఇక్కడ జనరేట్, ఇక్కడ రైట్ సైడ్లో జనరేట్ ఫ్రమ్ ప్రాంప్ట్ అంటే లైక్ మనం ఇక్కడ సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ ఏఐ జనరేట్ అంటే ఇక్కడ ఏఐ మనకి స్టోరీ రెడీ చేసి ఇస్తుంది అనమాట. అలా కాకుండా మీ దగ్గర ఆల్రెడీ స్టోరీ ఉంటే మీరు ఇక్కడ దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఫస్ట్ నేను ఇప్పుడు ఈ స్టోరీ కోసం నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఒక సింపుల్ ప్రాంప్ట్ ఉంది స్టోరీ జనరేట్ చేయడానికి. సో ఈ ప్రాంప్ట్ తీసుకెళ్ళి చాట్ జీపీటీని ఒక సింపుల్ స్టోరీ నాకు ఇవ్వమని అడుగుతున్నాను. సో మీరు కూడా లైక్ మీకు ఈ ప్రాంప్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, ఆర్ ఎల్స్ మీ ఓన్గా మీరు ప్రాంప్ట్ రాసుకుంటా అంటే లైక్ యువర్ విష్. సో ఈ ప్రాంప్ట్ ఇచ్చేసి క్లిక్ ఆన్ జనరేట్. సో చాట్ జీపీటీ ఇప్పుడు మనం ఇచ్చిన ప్రాంప్ట్ని అనలైజ్ చేసుకొని ఒక సింపుల్ స్టోరీ ఇస్తుంది. సో ఈ స్టోరీ తీసుకెళ్ళి మనము ఆ మ్యాజిక్ లైట్ ఏఐలో ఇచ్చేస్తే ఆటోమేటిక్గా దీని నుంచి మనకి సీన్స్ క్రియేట్ అయ్యి అండ్ దెన్ వీడియో జనరేట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇది కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడ యూజ్ మై కంటెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చాట్ జీపీటీ ఏదైతే మనకి స్టోరీ ఇచ్చిందో ఆ స్టోరీని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఆర్ ఎల్స్ మీరు చాట్ జీపీటీ యూజ్ లైక్ అవసరం లేదనుకుంటే ఇక్కడ జనరేట్ ఫ్రమ్ ప్రాంప్ట్ అని ఉంది కదా, ఇక్కడ నార్మల్గా మీ స్టోరీ ఐడియాని ఇక్కడ రాసేయండి. క్లిక్ ఆన్ ఏఐ జనరేట్. ఇక్కడ ఏఐ జనరేట్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే మీ ప్రాంప్ట్ని తీసుకొని అదే ఒక స్టోరీ బిల్డ్ చేస్తుంది. ఆర్ ఎల్స్ యూజ్ మై కంటెంట్ ఆప్షన్ యూజ్ చేసుకోండి. సో నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ ఏమైందంటే మనం ఇచ్చిన స్టోరీని సీన్స్ వైజ్ డివైడ్ చేసింది అనమాట. లైక్ 5 షార్ట్స్గా డివైడ్ చేసింది మనం ఇచ్చిన స్టోరీని. సో ఈచ్ షార్ట్ విల్ జనరేట్ 1 ఇమేజ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ షార్ట్ ఉందనుకోండి, ఈ షార్ట్కి 1 ఇమేజ్ జనరేట్ అవుతుంది అండ్ ఈ షార్ట్కి 1 ఇమేజ్ జనరేట్ అవుతుంది, అలా అనమాట. సో ఇలా 5 సీన్స్ అయితే నాకు ఇచ్చింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ వర్క్, వెయిటింగ్ అండ్ క్యూ. ఓకే, ఇప్పుడు ఈ మెయిన్ మ్యాజిక్ లైట్ ఏఐలో ఏంటంటే మనకి అడ్వాంటేజ్, ఇక్కడ మన స్టోరీలో ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో ఆ క్యారెక్టర్స్ని మనం ఇక్కడ లైక్ ఆ క్యారెక్టర్స్ మనమే బిల్డ్ చేసుకోవచ్చు ఆర్ ఎగ్జిస్టింగ్ క్యారెక్టర్స్ నుంచి చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఇచ్చిన స్టోరీలో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, శామ్ అండ్ ఎల్లా.
సో ఈ 2 క్యారెక్టర్స్‌ని ఎలా ఉండాలి, వాళ్ళ డిజైన్ అనేది లైక్ వాళ్ళ అపియరెన్స్ ఎలా ఉండాలి అనే దాన్ని మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు ఆర్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఓకే. ఇప్పుడు ఎడిట్ క్యారెక్టర్ అని క్లిక్ చేద్దాం. ఎడిట్ క్యారెక్టర్‌ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి క్యారెక్టర్ లైబ్రరీ అని వచ్చింది కదా! సో ఈ క్యారెక్టర్ లైబ్రరీలో డిఫరెంట్ ప్రీ బిల్ట్ క్యారెక్టర్స్ ఆల్రెడీ బిల్డ్ చేసి ఉన్నాయి. సో మీ స్టోరీకి ఏమన్నా క్యారెక్టర్ పర్ఫెక్ట్‌గా అనిపిస్తే అది చూస్ చేసుకోండి. ఆర్ ఎల్స్ మీకు ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది కదా! సో దీన్ని క్లిక్ చేస్తే మీరు మీ క్యారెక్టర్ ఎలా ఉండాలో ఇక్కడ సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చేసారనుకోండి. అండ్ ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు నేమ్, జెండర్, కేటగిరీ హ్యూమనా లైక్ ఇంకా ఎంత్రోనా అండ్ ఏజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈజీ టీనేజరా లేకపోతే యూతా లేదా సీనియరా అలా. సో ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చారంటే జనరేట్ ఇమేజ్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్‌గా మీ క్యారెక్టర్‌ని జనరేట్ చేస్తదనమాట. సో ఇలా మీకు ఓన్‌గా కూడా క్యారెక్టర్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడే. నేనైతే ప్రెజెంట్ నా క్యారెక్టర్‌కి లైక్ ఈ క్యారెక్టర్ సెట్ అయిద్దనిపించింది. సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేమ్ అని ఉంది. వాయిస్ ఓవర్ కూడా చేంజ్ చేయొచ్చు మీరు ఇక్కడ. డిఫరెంట్ వాయిస్ ఓవర్స్ ఉన్నాయి. టీమ్, జాక్, రిచర్డ్ అని. సో వీటిని ప్రివ్యూ ఏందని ఇక్కడ క్లిక్ చేస్తే విత్ ప్రివ్యూ వినొచ్చనమాట. సో ప్రెజెంట్ అయితే ఒకటి నేను రిచర్డ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. జెండర్ మేల్. ఏజ్ లైక్ నా స్టోరీకి టీన్ కాబట్టి సో నేను టీన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మీ స్టోరీకి తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నేను ఇక్కడ టీన్ చేంజ్ అవ్వగానే టీన్ అని చేంజ్ చేయగానే ఇక్కడ క్యారెక్టర్స్ కూడా చేంజ్ అయిపోయాయి. సో లెట్స్ సెలెక్ట్ వన్ క్యారెక్టర్. ఓకే. నాకు కొంచెం ఇదైతే బాగుందనిపించింది. సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ క్లిక్ ఆన్ కన్ఫర్మ్. ఓకే. ఇప్పుడు నా క్యారెక్టర్ అయితే సెలెక్ట్ అయిపోయింది. అండ్ ఇంకో క్యారెక్టర్ ఉంది కదా! సో సిమిలర్‌గా దీన్ని కూడా ఎడిట్ చేసుకుందాం. ఇక్కడ నేము మార్తా అని ఉంది. ఫీమేల్. సేమ్ దీన్ని కూడా టీన్‌కి చేంజ్ చేస్తున్నాను. ఓకే. టీన్‌లో డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చాయి. సో నాకిది ఫస్ట్ వన్ కొంచెం బాగుంది. సో ఐయామ్ సెలెక్టింగ్ ఫస్ట్ వన్ అండ్ క్లిక్ ఆన్ కన్ఫర్మ్. ఓకే. ఇప్పుడు మన 2 క్యారెక్టర్స్ అయితే వచ్చేసాయి కదా! అండ్ ఇప్పుడు మీకు ఇంకా మీ స్టోరీకి ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ కావాలనుకుంటే ఇక్కడ యాడ్ క్యారెక్టర్ అని ఉంది కదా! సో ఈ క్యారెక్టర్ యాడ్ చేసేసుకోండి న్యూ క్యారెక్టర్. సో అండ్ క్యారెక్టర్స్ యాడ్ చేసేసుకున్నాక క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇది స్టోరీ బోర్డ్ జనరేట్ చేస్తుంది మనకి. మనం ఇందాక చూసినట్టు 5 సీన్స్ వచ్చాయి కదా! సో ఆ 5 సీన్స్‌కి మనకి లైక్ ఇమేజెస్ ఇక్కడ జనరేట్ అవుతున్నాయి అన్నమాట. సో వెయిట్ చేద్దాము. ఇమేజెస్ జనరేట్ అయ్యే వరకు. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ సీన్స్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది కదా! ఒక్కొక్క సీన్‌కి ఒక్కొక్క ఇమేజ్ జనరేట్ చేసి ఇచ్చింది. మనకి ఇందాక 5 సీన్స్ వచ్చాయి కదా! సో ఒక్కొక్క దానికి లైక్ ఇక్కడ మనకి ఇమేజ్ జనరేట్ చేసి ఇచ్చిందనమాట. అండ్ ఆ సీన్ రిలేటెడ్ ఆ సీన్ ఏంటో కూడా ఇక్కడ ఇచ్చింది. అండ్ ఆ సీన్‌కి వాయిస్ ఓవర్ కూడా ఇక్కడ మనము ఎడిట్ చేసుకోవచ్చు. ప్రివ్యూ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాయిస్ వచ్చేసి నేను ఇందాక రిచర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో అదే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. అండ్ అలా ఒక్కొక్క సీన్‌కి మ్యూజిక్ కూడా ఆటోమేటిక్‌గా అదే యాడ్ చేసింది. సో వాల్యూమ్ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. వాల్యూమ్ 100 పెట్టేద్దాం. ఓకే. ఆ వాల్యూమ్ అయిపోయిన తర్వాత సీన్స్ కూడా ఒక్కొక్కటి లైక్ చెక్ చేసుకోండి మీరు. మీకు బెటర్ అనిపిస్తే ఓకే. ఆర్ మీరు ఇంకా ఈ సీన్స్‌లో ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్‌లో మీరు ఇక్కడ చూసుకుంటే ప్రాంప్ట్ అని ఉంది కదా! సో ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ రీజనరేట్ అని ఉంది. ఈ రీజనరేట్ ఏంటంటే మన సీన్‌ని మళ్ళీ లైక్ రీజనరేట్ చేస్తదనమాట. సో అలా ఆల్ సీన్స్‌ని ఒకసారి టెస్ట్ చేసుకోండి. అండ్ వాయిస్ ఓవర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు అన్నిటికి వాయిస్ ఓవర్ అండ్ సీన్స్ సెట్ చేసుకున్నారు కదా! సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే వాయిస్ ఓవర్ స్పీడ్ అన్నా ఆర్ వాయిస్ ఓవర్ చేంజ్ చేయాలనుకున్నా ఆర్ ఇంకా మ్యూజిక్ చేంజ్ చేయాలనుకున్నా ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇక్కడ చేంజ్ చేసుకోండి. అండ్ ఇంకా సీన్స్ చేంజ్ చేయాలంటే ఇక్కడ రీజనరేట్ ఉంది కదా! అది క్లిక్ చేసుకోండి. అండ్ నాకైతే నేను అన్ని సీన్స్ చెక్ చేశాను. అండ్ వాయిస్ ఓవర్ కూడా చెక్ చేశాను. అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ జనరేట్ వీడియో.
ఇక్కడ ఉంది కదా రైట్ సైడ్లో. సో క్లిక్ ఆన్ జనరేట్ వీడియో. అండ్ ఇక్కడ మనకి లైక్ మన వీడియో ఎలా కావాలి, లైక్ పోర్ట్రేట్ ఆర్ ఐ మీన్ 16:9 రేషియోలో కావాలా ఆర్ 4:3 రేషియోలో కావాలా అడుగుతుంది. సో నేనైతే 16:9 రేషియో తీసుకుంటున్నాను. అండ్ సబ్ టైటిల్స్ లైక్ షో ఆర్ హైడ్ అని కదా, సో నేను హైడ్ చేస్తున్నాను. అండ్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, ఇప్పుడు వీడియో అయితే మనకి జనరేట్ అవుతుంది బేస్డ్ ఆన్ లైక్ ఇక్కడ ఇచ్చిన ఏవైతే సీన్స్ ఉన్నాయో ఈ సీన్స్ ప్రకారం మనకి వీడియో అయితే జనరేట్ అవుతుంది. లెట్స్ సీ మొత్తం వీడియో జనరేట్ అయ్యాక. ఓకే, ఇప్పుడు వీడియో అయితే జనరేట్ అయిపోయింది. అండ్ ఓకే, ప్రివ్యూ క్లిక్ చేద్దాం. Sam and Ella stumble upon a glowing portal in the woods and step into the floating isles, a land of floating islands and talking creatures. But trouble awaits. The sky crystal, which keeps the islands afloat, has been stolen by the mischievous storm sprites. As the land begins to fall, Sam and Ella race across bridges of clouds, solve ancient riddles, and outsmart the tricky sprites. With Sam's bravery and Ella's clever thinking, సో ఇప్పుడు ప్రివ్యూ చూసారు కదా. సో ఇలా అనమాట. లైక్ మీరు ప్రాంప్ట్ ఇస్తే లైక్ ఆ ప్రాంప్ట్లో క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేసి అండ్ ఆ క్యారెక్టర్స్ తగ్గట్టు సీన్స్ ఆటోమేటిక్గా ప్రిపేర్ చేసి అండ్ ప్రతి సీన్కి ఒక ఇమేజ్ ప్రిపేర్ చేసి అండ్ ఫైనల్లీ ఆ ఇమేజ్ని అన్ని మిక్స్ చేసి మనకు ఒక వీడియో ఫామ్లో మనకి ఈ ఏఐ అనేది లైక్ మనకు ఒక వీడియో ఫార్మాట్లో అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో మనం ఈ వీడియోస్ని సింపుల్గా లైక్ మీరు లైక్ యానిమేటెడ్ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటే ఈ వీడియోస్ని మీరు సింపుల్గా అప్లోడ్ చేసి లైక్ యూ కెన్ మానిటైజ్ అనమాట. సో అలా అనమాట. అండ్ మీకు ఇంకా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ ఏఐ క్యారెక్టర్ అని ఉంది కదా, సో అది కూడా క్లిక్ చేసి మీరు ఒకసారి టెస్ట్ చేయండి. లైక్ మీ క్యారెక్టర్ క్రియేట్ చేసి టెస్ట్ చేయండి. ఇక్కడ క్యారెక్టర్ ప్రాంప్ట్ లైక్ మీకు జనరల్ సింపుల్ లాంగ్వేజ్లో ఇచ్చేయండి. ఆర్ మీ స్టోరీకి తగ్గట్టు క్యారెక్టర్ కావాలంటే లైక్ చాట్‌జీపీటీకి వెళ్ళి మీ క్యారెక్టర్కి ఒక ప్రాంప్ట్ అడగండి. సో అదే మీ క్యారెక్టర్స్కి లైక్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యే ప్రాంప్ట్ ఇస్తుంది. సో ఇక్కడ ఇచ్చేస్తే మీరు దానికి రిలేటెడ్ మీరు ఇక్కడ క్యారెక్టర్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో లైక్ యా గైస్, లైక్ ఈ ఏఐ ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే లైక్ మనము ఇమేజ్ జనరేషన్కి ఒకటి అండ్ దెన్ ఆ ఇమేజ్ నుంచి మళ్ళీ వీడియో జనరేషన్కి ఒకటి అలా డిఫరెంట్ ఏఐస్ కాకుండా మనకి మొత్తం అంతా ఒక ఏఐలోనే లైక్ మన వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది అనమాట. మనం కంప్లీట్ వీడియోని ఇక్కడే మనము లైక్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అది గైస్ లైక్ ఈ వీడియోలో అయితే అంతే. అండ్ అగైన్ విల్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. లైక్ వీడియోస్ హెల్ప్ఫుల్ అనిపిస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసేసుకోండి. ఓకే గైస్, అండ్ లైక్ చేయడం మర్చిపోకండి గైస్.